హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎన్‌టీయూ అప్డేట్స్. అండ్ చాలామంది మనకి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ గురించి అడుగుతున్నారు. సో మనకి రీసెంట్గా అంటే 2 days బ్యాక్ మనకి ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది యూనివర్సిటీ. సో నాకు తెలిసి ఫైనల్ ఇయర్ మొత్తం ఒకేసారి రిలీజ్ చేశారు. 4-1, 4-2, 4-2లో కేవలం R15 రెగ్యులేషన్ మాత్రమే రాశారు. అండ్ 4-1కి వచ్చేటప్పటికి మొత్తం R20, R19, R15 అట్ ద సేమ్ టైం లాస్ట్ ఛాన్స్కి సంబంధించిన రిజల్ట్స్ కూడా రిలీజ్ అయినాయి. సో ఇప్పటికి మనకి సెకండ్ ఇయర్ రిజల్ట్స్ కంప్లీట్గా రిలీజ్ అయినాయి. అట్ ద సేమ్ టైం ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ కూడా కంప్లీట్గా రిలీజ్ అయినాయి. నెక్స్ట్ టార్గెట్ థర్డ్ ఇయర్ రిజల్ట్స్ మీద ఉంటాయి. అండ్ ప్రస్తుతానికి మన వాళ్ళకున్న డౌట్ ఏంటంటే సప్లీలు పడ్డాయి. అట్ ద సేమ్ టైం R20 రెగ్యులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి NPTEL కోర్స్ కొంతమంది రాయకుండానే పాస్ అయినట్టు కొంతమందికి రిజల్ట్స్లో వచ్చాయి. అండ్ ఇంకొంతమంది రాసిన వాళ్ళకి ఫెయిల్ అని చెప్పి రావడం జరిగింది. సో ఇది వచ్చేటప్పటికి కాలేజెస్ వాళ్ళు ప్రాబ్లమ్ని రైజ్ చేస్తే మాత్రం మీకు ఏదో ఒక చేంజెస్ అనేవి జరుగుతాయి. ఖచ్చితంగా ఇప్పుడే కొన్ని కాలేజెస్ నుంచి యూనివర్సిటీకి అయితే మెయిల్స్ అయితే వెళ్ళాయి. బట్ యూనివర్సిటీ నుంచి ఎటువంటి రెస్పాండ్ వస్తుంది అనే దానిపై మనం చూడాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఇప్పుడు మనకి ఫైనల్ ఇయర్ నోటిఫికేషన్ గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. సో ఈ డౌట్స్ ఏంటి అంటే మనకి మామూలుగా అయితే 4-2 ఎటువంటి సబ్జెక్ట్స్ అనేవి లేవు R20 రెగ్యులేషన్కి. అట్ ద సేమ్ టైం 4-2కి సంబంధించి R19 రెగ్యులేషన్కి ఎటువంటి నోటిఫికేషన్ మీ రెగ్యులేషన్ తర్వాత నుంచి ఎటువంటి నోటిఫికేషన్ అనేది యూనివర్సిటీ రిలీజ్ చేయలేదు సప్లిమెంటరీకి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ప్రస్తుతానికి ఉన్న గ్యాప్ అంటే ఒకవేళ 4-2 కానీ రెగ్యులర్ ఎగ్జామ్స్ కానీ ఉండుంటే సబ్జెక్ట్స్ పరంగా మనకి దాంతోపాటు 4-1 నోటిఫికేషన్ రిలీజ్ చేసేదానికి ఛాన్సెస్ ఉండేవి. బట్ ఇప్పుడు సబ్జెక్ట్స్ ఏమీ లేకుండా ఓన్లీ ప్రాజెక్ట్ ఒకటే ఉండేది. ప్రాజెక్ట్ కూడా యూనివర్సిటీ మేము మార్క్స్ రిలీజ్ చేస్తాము, మీరు కాదు అనౌన్స్ చేసేది అని చెప్పి ఇప్పటికీ కాలేజెస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళింది. సో ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ రిజల్ట్స్ అనేది మీకు మామూలుగా సేమ్ రిజల్ట్స్ ఎలా అయితే రిలీజ్ చేస్తారో అలాగే రిలీజ్ చేస్తారు. అండ్ అవి వచ్చేటప్పటికి చాలా అంటే చాలా తొందరగా రిలీజ్ చేసేస్తారు. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు కావాల్సింది 4-1 అట్ ద సేమ్ టైం 4-2, R15, R19 వాళ్ళకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది. ఒకవేళ మనకి మే మంత్ లోపల అంటే ఏప్రిల్లో కానీ మే మంత్లో కానీ నోటిఫికేషన్ రిలీజ్ చేసేదానికి ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఒకవేళ రిలీజ్ చేస్తే మాత్రం అది అదృష్టం అని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే అక్కడ ఎటువంటి 4-2 సబ్జెక్ట్స్ లేకుండా 4-1 నోటిఫికేషన్ రిలీజ్ చేసేదానికి ఉంటే, బట్ ఇక్కడ రెగ్యులర్ వాళ్ళని ఆలోచించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మాత్రం మే తర్వాత అంటే మనకి జూన్ జూలైలో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మనకి లాస్ట్ R19 రెగ్యులేషన్లో కానీ చూసుకుంటే R19 రెగ్యులేషన్కి వాళ్ళ 4-2 అయిపోయిన తర్వాత 2 months తర్వాత మనకి ఈ 4-1 నోటిఫికేషన్ అనేది ఇచ్చింది. బట్ అదే ప్రాబ్లం ఇక్కడ కూడా చేస్తుందా అనే దానిపై మనం చూడాలి. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి ఏప్రిల్ మంత్లో జరిగిపోతాయి కాబట్టి మే, జూన్, జూలై. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి మళ్ళీ థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి జూలైలో ఉన్న ఎగ్జామ్స్. సో మేబీ మధ్యలో పెడితే మాత్రం లక్ అనుకోవాలి. సో ఏదేమైనా మనకి మే మంత్ లోపలే మనకి నోటిఫికేషన్ వస్తే ఏదైనా మే మంత్ తర్వాత అంటే నోటిఫికేషన్ వచ్చేసిందంటే చాలా తొందరగానే ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. సో ఒకవేళ మనకి ఫైనల్ ఇయర్ నోటిఫికేషన్ కానీ తొందరగా ఇవ్వలేదు అంటే మాత్రం లేట్ ప్రాసెస్ అని చెప్పి అనుకోవచ్చు ఈ ఎగ్జామ్స్ పరంగా. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి చాలామందికి ఉన్న డౌట్స్ ఏంటంటే మేము వచ్చేటప్పటికి మాకు ఫైనల్ ఇయర్ రెగ్యులర్ స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా అంటే మాకు మే మంత్కి ఈ అకాడమిక్ అంటే మా రెగ్యులేషన్ కంప్లీట్ అవుతుంది కదా, మాకు నెక్స్ట్ సర్టిఫికేట్స్లో ఏమని వస్తుంది అని. ఒకవేళ మీకు 4-1లో సబ్జెక్ట్స్ ఉండి ఒకవేళ ఈ 4-1 ఎగ్జామ్స్ అనేది మనకి ఒక జూన్లోనో జూలైలోనో కండక్ట్ చేశారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ జూన్లోనో జూలైలోనో కండక్ట్ చేశారు అనుకుంటే ఈ జూన్ జూలైలోనే మనకి మీ యొక్క ప్రొఫెషనల్ సర్టిఫికేట్లో మీరు ఏ రోజైతే ఆ ఎగ్జామ్ అంటే ఏ మంత్లో రాశారో ఏ డేట్ అయితే మెన్షన్ చేయరు, ఏ మంత్లో అయితే మీరు 4-1 ఆ సప్లీ ఎగ్జామ్ రాశారో ఆ మంత్ మీదే మీకు ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేకాని మీకు రెగ్యులేషన్ అయిపోయిన మే మంత్లో అయితే ఇవ్వరండి. ఒకవేళ సప్లీలుండి మీరు కానీ 4-1 సప్లీ ఎగ్జామ్ ఒక మంత్లో కానీ రాస్తే
అంటే జూన్ జూలైలో కానీ రాస్తే ఆ జూన్ జూలై మంతే మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఏ రోజు రాసుంటే ఏ మంత్లో రాసుంటే అదే మంత్ మీ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ మీద ఉంటుంది. అండ్ ఇది ఏమైనా ప్రాబ్లం అవుతుందా మీ జాబ్స్ పరంగా కానీ ఏదైనా అంటే ఎటువంటి ప్రాబ్లం అనేది అవ్వదు. ఓకే, సో ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.